నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేపాల్ జల ప్రళయంతో 162కు చేరిన మృతుల సంఖ్య 133 మంది భారతీయులతో సహా 750 మందికి పైగా గల్లంతు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు, 7గురు దుర్మరణం. ఎస్ఐఆర్లో భాగంగా ఇవాళ గ్రామ వార్డు సభలు. తొలగించిన ఓటర్లలో అర్హులుంటే గుర్తించనున్న ఈసీ. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లాటరీకి సర్వం సిద్దం. రేపటి నుంచి ఈ నెల 31 వరకు లబ్దిదారుల ఎంపిక. సీనియర్ నటుడు నిర్మాత నారాయణరావు కన్నుమూత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహా ప్రముఖుల సంతాపం. నేపాల్లో విరుచుకుపడిన మెరుపు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 162కు చేరింది. 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులుండగా వారి కోసం బంధువులు ఆందోళన చెందుతున్నారు. క్షణాల్లోనే పలు ప్రాంతాల రూపురేఖలు మార్చేసిన భీకర వరద అనంతరం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆపద వేళ ఆపన్నహస్తం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నది నుంచి ఒక్కసారిగా పోటెత్తిన వరద నేపాల్లో అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, థాడింగ్లపై తొలుత వరద విరుచుకుపడింది. తరువాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, తూర్పు నవాల్ పారసీ జిల్లాల్ని ముంచెత్తింది. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగులు పెట్టినా క్షణాల్లోనే వారిని వరద బురద కమ్మేసింది. వరద దెబ్బకు నేపాల్లో అనేక భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. నిర్మాణంలో ఉన్న మరో 4 దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లో అంధకారం నెలకొంది. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం టిబెట్లోని గోసాయిన్ కుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండచర్య విరిగిపడింది. ఈ కారణంగా లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా మెరుపు వరదలు వచ్చాయి. వర్షాల కారణంగా ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వారిలో భారత పౌరులు కూడా ఉన్నారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లొస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ కు చెందిన వారు గల్లంతైన వారిలో ఉన్నారు. యాత్ర నుంచి తిరుగు పయనమై ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విపత్తు జరిగింది. ఈ విషాదం పట్ల ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా యాత్రకు వెళ్లి తిరిగొచ్చారని, ఒక బ్యాచ్లోని వారే చిక్కుకుపోయారని ఆయన వివరించారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారున్నారు. నేపాల్కు 57 మంది వెళ్లగా వారిలో 37 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కోల్కతాకు చెందిన 32 మంది పర్యాటకులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి గల్లంతైనట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళం, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ సైతం తమ రాష్ట్రాల పౌరుల సహాయార్థం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న రసువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన విదేశీయుల్లో అమెరికా, బ్రిటన్, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారున్నారని తెలిపింది. వరదల నేపథ్యంలో నేపాల్ పొరుగునే ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో గండక్ నదీ తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నేపాల్తో ఉన్న 1751 కిలోమీటర్ల సరిహద్దు వెంట సశస్త్ర సీమా బల్కు చెందిన 18 బృందాల్ని రంగంలోకి దించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని గఘర, మహాకాళి నదుల వెంట ఆయా బృందాలు పర్యవేక్షణ చేపట్టాయి.
సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్లు, 5 డ్రోన్లను నేపాల్లో సైన్యం వినియోగిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి 100 మందికి పైగా సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 30 మందికి పైగా కాఠ్మాండూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్ విపత్తుపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధాని మోదీ మృతులకు సంతాపం తెలిపారు. ఆపద కాలంలో భారత్ తోడుగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే నేపాల్కు ఆపన్నహస్తం అందించింది. వాయుసేన విమానంలో 10 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్కు భారత్ పంపింది. అందులో ఔషధాలు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. నేడు మరో 2 విమానాల్లో సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. కష్టకాలంలో అండగా నిలిచిన మోదీకి అందిస్తున్న సాయానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 156 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతంలో వరదలతో వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తమైంది. హైదరాబాద్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 156 మందిలో తెలుగు వాళ్లు కేవలం 4 మాత్రమే. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర శాస్త్రి, ఆయన భార్య శారద, కుమారుడు రఘునాథ శాస్త్రి, కోడలు హన్సిక సరోవర యాత్రకు వెళ్లారు. ఈ నెల 18న గ్రూపు వీసా ద్వారా 156 మంది యాత్రికులు హైదరాబాద్లోని మూన్ హిమాలయ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ఖాట్మండు చేరుకున్నారు. ప్రస్తుతం చైనాలోని డార్జింగ్ హోటల్లో 16 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వీరిలో 4 ఆదోని వాసులు కూడా ఉన్నారు. మిగిలిన 140 మంది యాత్రికులు సరోవర యాత్రకు పరిక్రమ గిరి ప్రదర్శనకు వెళ్లారు. వారు కూడా 18,000 అడుగుల ఎత్తులో సురక్షితంగా ఉన్నారని ఆదోనికి చెందిన భాస్కర శాస్త్రి కుటుంబం తెలిపింది. నేపాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణ యాత్రికులు, పర్యాటకులతో సంప్రదించలేకపోతున్న కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. పేరు, పాస్పోర్టు, మొబైల్ నంబర్, నేపాల్లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను హెల్ప్ లైన్ అధికారులకు అందించాలని సూచించారు. నేపాల్ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలు చైనా, నేపాల్ సరిహద్దుల్లోని టిబెట్ వద్దే మొదలయ్యాయి. ఆ వరద టిబెట్లోని గైరాంగ్ పోర్టు వద్ద భీకరంగా విరుచుకుపడింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో 3 మృతి చెందగా 265 మందికి పైగా గల్లంతైనట్లు చైనా అధికారులు తెలిపారు. బండరాళ్లు, బురదతో కూడిన ఆకస్మిక వరదల ధాటికి కొండ చర్యలు విరిగిపడటంతో గైరాంగ్ పోర్టుకు వెళ్లే రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయి. వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోగా పోర్టు పరిసరాల్లో పలు భవనాలు కొండ చర్యల శిథిలాల కింద పూడిపోయాయి. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు బయటకు వచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం చైనా ప్రభుత్వం విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించింది. అత్యవసర సహాయక చర్యల కోసం $18 మిలియన్ విడుదల చేసింది. పునరుద్దరణ, పునర్నిర్మాణ పనుల కోసం మరో $14 మిలియన్ కేటాయించింది. వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. నేపాల్ను అతలాకుతలం చేసిన మెరుపు వరదలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా వచ్చినవి కాదు. విపత్తుల ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న దేశంగా నేపాల్ను మార్చిన 2 దృగ్విషయాల కలయికే జలప్రళయం రూపంలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో సంభవించిన మంచు హిమపాతమే ఈ వరద విలయానికి మరో కారణమని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్ని భూమిపై పోటెత్తిన సునామీగా చెప్పొచ్చు. ఇలాంటి భూ సునామీల ముప్పు నేపాల్కు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమానీ నదాల్లోని మంచు కరగడం రెట్టింపైంది. ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమనదీయ సరస్సులుగా ఏర్పడుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై నీటి బాంబుల్లా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని దిగువకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. ఇలా హిమానీ నదాలు, హిమనదీయ సరస్సులు ఉప్పొంగడంతో నేపాల్, టిబెట్లలో పలుమార్లు వరదలు సంభవించి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
కోసి, గండకి, కర్నాలి బేసిన్లలో 3624 హిమనదీయ సరస్సులు ఉన్నట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం 2020లో తెలిపింది. వాటిలో 47 ప్రమాదకరమైనవని వెల్లడించింది. వీటిలో 25 టిబెట్లలో, 21 నేపాల్లో, 1 భారత్లో ఉన్నట్లు పేర్కొంది. హిమనదీయ సరస్సులు ఉప్పొంగడం, హిమపాతాలు వంటి విపత్తుల్ని ముందుగానే గుర్తించి హెచ్చరించగల సాంకేతిక వ్యవస్థలు అంతగా లేకపోవడం నేపాల్కు మరింత ప్రతికూలంగా మారుతోంది. నేపాల్కు ఉన్న మరో అతిపెద్ద సమస్య హిమాలయాలు పెరుగుతుండడం. ఇండియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే జోన్లో ఈ దేశముంది. ఈ భూఫలకాలు ఏటా 20 నుంచి 21 మిల్లీమీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి. దాదాపు 5 కోట్ల ఏళ్ల కిందట ఇండియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో హిమాలయాలు ఏర్పడ్డం మొదలైంది. ఆ ప్రక్రియ ఇప్పటికీ నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. హిమాలయాలు ఏటా సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భూమిపై అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణి ఇదే. ఈ పెరుగుదలతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి భూకంపాలకు కారణమవుతోంది. ఇలా వచ్చే భూకంపాలు వరదల ముప్పును పెంచుతున్నాయి. ప్రతి ప్రకంపన హిమనదీయ సరస్సులు కట్టలు తెంచుకుని దిగువకు పోటెత్తే ముప్పును పెంచుతుంటుంది. తాజా వరద విలయం కూడా టిబెట్లో వచ్చిన ఓ భూకంపం కారణంగా హిమనదీయ సరస్సు పొంగడంతో సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు హిమాలయ ప్రాంత 8 దేశాల భాగస్వామ్య సంస్థ అయిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD టిబెట్లోని ఎత్తైన ప్రాంతాల్లో సంభవించిన మంచు హిమపాతమే నేపాల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోసి ఉపనది అయిన లెండే ఖోలాలోకి భారీగా మంచు, రాతి శిథిలాలు పడ్డంతోనే ఈ జలప్రళయం సంభవించి ఉంటుందని అంచనా వేసింది. నది ప్రవాహానికి శిథిలాలు అడ్డుపడి తాత్కాలికంగా నీరు నిలిచిపోవడం వల్ల కూడా ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అలా నిలిచిన నీరు ఒక్కసారిగా విడుదలైతే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు, మంచు భూముల తీరుతెన్నులు మారుతున్నప్పటికీ ఈ విపత్తులో వాతావరణ మార్పుల పాత్ర ఎంతవరకు ఉందనేది నిర్ధారించడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేసింది. హిమపాత విపత్తుల తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతోందో ఈ ఘటన నిరూపిస్తోందని పేర్కొన్న ICIMOD సరిహద్దు దాటి వచ్చే ఇటువంటి విపత్తుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేటలో రోడ్డు రక్తసిక్తమైంది. అడ్డురోడ్డు సెంటర్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 7 మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఆటో ప్రకాశం జిల్లా కొండమంజలూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలోని 7 చనిపోగా గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మృతులంతా ప్రకాశం జిల్లా వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను బొంతబాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మగా గుర్తించారు. ప్రమాద స్థలిని పోలీసులు పరిశీలించారు. దుర్ఘటనకు గల కారణాలను ఆలా తీశారు. ఆటో డ్రైవర్దే తప్పిదమని, మద్యం మత్తులో ఉండడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను డీఎస్పీ హనుమంతరావు పరామర్శించారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్ లో కళామందిర్ సెంటర్ కి వచ్చే రూట్ లో జంక్షన్ లో ఆటోలో సుమారు 10 మంది పెద్దలు, 4 పిల్లలు కలిసి వస్తా ఉన్నారు. వీళ్ళు రాత్రి బర్త్డే ఫంక్షన్ అంటే పొంగలూరు మండలం కొండమంజలూరులో వీళ్ళ బంధువులు. వీళ్ళ సొంతూరు వచ్చేసి ఇక్కడ వేలూరు, చెల్లూరుపేట ఊర్ల మండలం. ఇక్కడ నుంచి వీళ్ళకి సంబంధించిన ఆటో తీసుకొని ఆ ఆటోలో వెళ్లి బర్త్డే ఫంక్షన్ చూసుకొని నైట్ 11:30 గంటల బయలుదేరి సుమారు 12:30 ప్రాంతంలో ఈ జంక్షన్కి వచ్చారు. ఈ జంక్షన్ దగ్గర ఆటో అతను సడన్ గా తిప్పడం జరిగింది. అదే టైంలో గుంటూరు నుంచి వెళ్లేటువంటి వరుణ్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు సుమారు 42 మంది ప్యాసింజర్లతో ఫుల్ బస్సు బయలుదేరి వస్తూ ఉంది. విజయవాడ నుంచి, విజయవాడ టు చెన్నై వెళ్లే బస్సు అది. బస్సు డ్రైవరు కొంచెం వేగం తక్కువగానే ఉన్నాడు అక్కడ. అయినప్పటికీ కూడా అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతను సడన్ గా తిరగడం, అతను కొంచెం స్పీడ్ 60లో ఉండటం,
అది బండికి హిట్ అయింది. హిట్ అయ్యి జస్ట్ అట్లా టర్న్ కూడా అవ్వలేదు, కానీ ఆ ఒత్తిడి జరిగిందంతా. లోపల ఒత్తిడి వలన దాదాపు ఒక 4 చనిపోయారు. చిన్న చిన్న ఇంజురీస్ వలన ఒక 3 చనిపోయారు. ఒక పాప, ఒక 3 ఈ ఆర్కే హాస్పిటల్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పర్లేదు, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. అలాగే ఒక 5 బాడీస్ వచ్చేసి గుంటూరు చెల్లూరుపేట జీహెచ్లో ఉన్నారు. ఆ 5 బాడీస్ ఉన్నాయి. అక్కడ ఒక 2 బాడీస్ గుంటూరు వెళ్ళిన తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ చనిపోయారని తెలుస్తుంది. మొత్తం 7 బాడీలు ఉన్నాయి. మిగతా వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇది ఇద్దరు నిర్లక్ష్యం కనబడతా ఉంది. బస్సు డ్రైవరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ జంక్షన్ మెయిన్ జంక్షన్ కాబట్టి కొంచెం స్లోగా వచ్చి ఉంటే యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ప్లస్ అబ్జర్వేషన్ చేసి ఆటో అతను తిరుగుతాడేమో అన్న కాన్షియస్ అతనికి లేకుండా పోయింది. ఈ ఆటో అతను చాలా నిర్లక్ష్యంగా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక 30 మీటర్స్ ముందుకెళ్ళి తిరగాలి రైట్ సైడ్కి. ఆ టర్న్ ముందే తీసుకున్నాడు సడన్గా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకున్నాడు. దానివల్ల యాక్సిడెంట్ అయింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉంది. చిలకలూరిపేట ప్రమాదంపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు నారా లోకేష్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు అదనపు ఎస్పీతో హోంమంత్రి అనిత మాట్లాడారు. ప్రమాద తీవ్రత, మృతులు, క్షతగాత్రుల వివరాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సమాచారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి మండపల్లి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 7 మృతి చెందడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ టవర్లలో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఇలాంటి అపోహలు, అనుమానాలు వద్దని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. 28 నుంచి ఈ నెల 31 వరకు జరిగే డ్రా ప్రక్రియను కేంద్రాల వద్ద స్క్రీన్లతో పాటు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చునని గౌతమ్ చెప్పారు. ఇల్లు రాని వారు నిరాశపడవద్దని, తదుపరి విడతల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని హౌసింగ్ బోర్డు వీసీ తెలిపారు. ఫ్లాట్ల కేటాయింపులో సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం ఉండదని, దళారుల మాటలు, వదంతులు నమ్మవద్దని గౌతమ్ కోరారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరమ్మ టవర్లలో ఫ్లాట్ల కేటాయింపు లాటరీ పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రా ఉంటుందని చెప్పారు. లాటరీ ప్రక్రియను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించారు. స్థలాభావం, భద్రతా ఏర్పాట్ల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరినీ అనుమతించలేమన్నారు. కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ టవర్ల ఇండ్ల కేటాయింపు ప్రక్రియలో సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయానికి అవకాశమే ఉండదని, పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేటాయింపు ప్రక్రియ ఉంటుందని గౌతమ్ తెలిపారు. ఇండ్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మొద్దని కోరారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ లాటరీలో తమ పేరు రాకపోతే నిరాశపడొద్దని, తదుపరి విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు నిర్మిస్తామని, ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు మాత్రమే చేపట్టినట్లు గౌతమ్ వివరించారు. అనర్హులైన దరఖాస్తుదారులు కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎల్ఐజీ హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇండ్ల కేటాయింపు లాటరీ తీసే ప్రాంతాల్ని హౌసింగ్ బోర్డు ప్రకటించింది. 28న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం గండిమైసమ్మ ఫంక్షన్ హాల్లో, కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్, రాజేంద్రనగర్ మైలార్దేవులపల్లిలోని లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్, నాంపల్లి నియోజకవర్గం రెడ్ హిల్స్ లోని వెట్స్ గార్డెన్ లో లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్ తెలిపారు. ఈ నెల 29న ఖైరతాబాద్ కు సంబంధించిన లాటరీని ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లో, కూకట్పల్లి నియోజకవర్గం వారికి కేపీహెచ్బీ కమ్యూనిటీ హాల్లో,
అంబర్పేట నియోజకవర్గం లాటరీని మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్, బహదూర్పురా నియోజకవర్గంలోని ఎస్డీఆర్ పెరల్ ప్యాలెస్ లో నిర్వహిస్తారన్నారు. ఈ నెల 30న శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గం ప్రాజెక్టు లాటరీని గచ్చిబౌలిలోని నిర్మిత కేంద్ర ప్రాంగణంలో, మలక్పేట నియోజకవర్గానికి చెందిన లాటరీని చంపాపేటలోని సాదియా ఫంక్షన్ హాల్లో, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం లాటరీని బండ్లగూడ రాజీవ్ స్వగృహ కమ్యూనిటీ హాల్లో, మేడ్చల్ నియోజకవర్గం లాటరీని పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తారని హౌసింగ్ బోర్డు వీసీ తెలిపారు. ఈ నెల 31న మల్కాజ్గిరి కౌకూర్ ప్రాజెక్టు లాటరీ ప్రక్రియ అల్వాల్ వీబీఆర్ గార్డెన్స్ లో, సనత్ నగర్ పాటిగడ్డ లాటరీని హెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో, మహేశ్వరం జల్పల్లి ప్రాజెక్టు లాటరీని బడంగ్పేట్ ప్రజాభవన్లో, కార్వాన్ లాటరీని కుల్సుంపురాలో నిర్వహిస్తారని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు జరగనున్నాయి. వివిధ కారణాలతో ఇప్పటికే తొలగించిన ఓటర్లలో అర్హులుంటే గుర్తించనున్నారు. కొత్త ఓటర్ల నమోదు, అడ్రస్, ఇతర వివరాల మార్పుపై అవగాహన కల్పించనున్నారు. ఎస్ఐఆర్లో భాగంగా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణలు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేసి పంపిణీ చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామ సభలు, పట్టణాలు, నగరాల్లో వార్డు సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 36,353 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామ, వార్డు సభల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,38,00,000 ఓటర్లు ఉండగా ఇటీవల ఎన్యూమరేషన్ ప్రక్రియ తర్వాత 73,39,000 ఓట్లు తొలగించారు. మరణించిన, షిఫ్ట్ అయిన, డూప్లికేట్, అందుబాటులో లేని ఓటర్లను తొలగించినట్లు సీఈఓ కార్యాలయం ప్రకటించింది. అలా తొలగించిన ఓటర్ల పేర్లను గ్రామ సభల్లో చదివి వినిపిస్తారు. తొలగించిన ఓటర్లలో అర్హులుంటే గుర్తించి తిరిగి చేర్చే ప్రక్రియ చేపడతారు. ముసాయిదా జాబితాలో అనర్హులు, బోగస్ ఓటర్లున్న స్థానికుల నుంచి అభ్యంతరాలు, వివరాలు నమోదు చేస్తారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతకు ఓటు నమోదు చేసేందుకు ఫారం 6 డిక్లరేషన్ ఇస్తారు. కొత్త ఓటు లేదా వివరాల మార్పు కోసం గ్రామ సభల్లోనే ఫారం నింపి ఇవ్వొచ్చు. గ్రామ, వార్డు సభల్లో జరిగిన విషయాలన్నీ బిఎల్ఓలు నమోదు చేయనున్నారు. నోటీసుల ప్రక్రియను వివరించి అవసరమైన ఫారాలు అందుబాటులో ఉంచుతారు. ముసాయిదా జాబితాలో ఉన్న 92,87,000 ఓటర్లకు నోటీసులు జనరేట్ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చి వాటికి సమాధానాలు సేకరిస్తున్నారు. ఒకేసారి ఇస్తే రద్దీ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో రోజు కొద్ది మందికి ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2002లో జరిగిన ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించని వారితో పాటు వివరాల్లో స్పష్టత లేని వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అన్మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లుగా పేర్కొంటూ నోటీసులు ఇస్తున్నారు. నోటీసు ఎందుకు వచ్చింది, ఆధారాలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి సమర్పించాలో కూడా అందులో వివరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో అవసరమైనవి తీసుకుని నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సరైన ఆధారాలు ఇచ్చిన వారి ఓటు వెంటనే ఆన్లైన్లో తుది జాబితాలో చేరుస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి నోటీసులు, అభ్యంతరాలన్నీ పరిష్కరించి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను సీఈఓ కార్యాలయం వెల్లడించనుంది. అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమానయాన సంస్థలు, ప్రయాణికులు ఈ మార్గాలను దాటవేస్తుండటంతో ఎయిర్పోర్టు రద్దీ భారీగా పడిపోయింది. అయితే ఎయిర్లైన్స్ క్రమంగా కోలుకుంటున్నాయని, యూరప్ సంస్థలు సైతం కార్యకలాపాలు ప్రారంభిస్తే అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని దుబాయ్ ఎయిర్పోర్టు అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం మొదలైన యుద్దం గల్ఫ్తో పాటు యూఏఈ ప్రాంతంలో విమాన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగించింది. ఇరాన్ దాడుల్లో దుబాయ్ విమానాశ్రయం సైతం స్వల్పంగా దెబ్బతినడంతో ఆంక్షలు అమలయ్యాయి. ఈ పరిణామాలతో అనేక విదేశీ విమానయాన సంస్థలు మధ్యప్రాచ్య మార్గాల గుండా వెళ్లేందుకు వెనుకడుగు వేశాయి. ఫలితంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దుబాయ్ ఎయిర్పోర్ట్ ద్వారా కేవలం 1,30,00,000 మంది మాత్రమే ప్రయాణించారు. మొత్తంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో ప్రయాణికుల రద్దీ గత ఏడాదితో పోలిస్తే 31.3% తగ్గి 3,15,00,000కు పడిపోయింది. విమానాల కదలికల పరంగా చూస్తే తొలి అర్ధభాగంలో 1,50,600 విమానాలు రాకపోకలు సాగించాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 32.1% తక్కువ. అయితే పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు. దాదాపు 2 నెలల పాటు అంతరాయం ఏర్పడినా ఇప్పుడు ప్రతి నెలా ప్రయాణికుల రద్దీ పెరుగుతోందన్నారు.
తమ సొంత సంస్థలైన ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ సామర్థ్యం అప్పుడే 90% చేరుకుందని స్పష్టం చేశారు. యూరప్ తదితర ఓవర్సీస్ ఎయిర్లైన్స్ తమ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తే కొద్ది రోజుల్లోనే 100% కార్యకలాపాలు సాగుతాయని, రాబోయే 3-4 త్రైమాసికంలో తాము మరింత దృఢంగా కోలుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.